ప్రవీణ్ గారిది ప్రెస్ మీట్ చూసుంటారు. వారు మాట్లాడిన తర్వాత ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్ ఏ విధంగా వారి తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి ఒక ఆడపిల్లను మైనర్ ఆడపిల్లకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి ఈ రాష్ట్రంలో అన్యాయం చేస్తున్న విషయం క్లియర్ కట్గా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రతి విషయం కూడా ఆ బాధితురాలు తల్లి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి చెప్పిన విషయాలు. ఒకటి, బెట్టింగ్లు పెట్టుకొని ఏ అమ్మాయిని ట్రాప్ చేయాలనుకోవడం. ఆ తర్వాత చాలా దురదృష్టకరం, కేసుకి సంబంధం లేని నిర్మల్ వచ్చి బాధితురాలి మీదనే ఎఫ్ఐఆర్ చేయడం, కర్నాల్లో ఎఫ్ఐఆర్ చేయడం. అంటే ఒక మైనర్ అమ్మాయి మీద విషయాలు నిజాలు బయటికి వస్తాయనే భయంతో అబద్ధాలు ప్రచురించడం, కేసులు పెట్టడం. నిన్న మోడీ గారి సభలో చాలా క్లియర్గా అర్థమైపోయింది, ఈ రాష్ట్రంకి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ మనం వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఒక ప్రధానమంత్రి వారి హోదాలో ఒక మీటింగ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రమ్మంటుండ్రంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినప్పుడు లేదా చంద్రబాబు నాయుడు శిష్యుని మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి సంగతి అందరు తెలిసిందే. ఇగనో అగనో రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు. మరి ఆయన బీజేపీలోకి పోవాలంటే పాపం ఈ అమాయకురాలు బలి కావాల్సింది. ఎంత దారుణం. భారత్ మాతాకి జై అంటే భారతదేశంలో ఉన్న ప్రతి మహిళను మనం గౌరవించాలని. అటు చూస్తే మహారాష్ట్రలో ఆ మహిళా కమిషన్ చైర్మన్ ఆ పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రపతి ఒక మహిళ, ఒక దళిత మహిళ అయితే ప్రధానమంత్రి కూర్చొని ఉంటారు, వారు నిలబడి ఉంటారు. ఈ విధమైన గౌరవం ఉన్నది బీజేపీ పార్టీల కేంద్ర ప్రభుత్వంలో. ఈ విధంగా ఒక ప్రధానమంత్రి ఈ విధంగా ఒక రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతిని అవమానిస్తే ఇక కేంద్ర మంత్రి కొడుకులు వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఏవన్ వారే అసలు కొడుకు తప్పు చేస్తే బాధితులను పిలిచి బెదిరించి భయపెట్టించి, నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినారు, ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు ఏమైతే ఉంటాయో హైదరాబాద్లో బండి సంజయ్ గారి ఇంటి దగ్గర అవి తీస్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడింది తప్ప రైట్ అన్నది కూడా బయటకు వస్తుంది. వాళ్ళని రమ్మనడం, ఒకరిని మధ్యవర్తిగా పెట్టడం, ఇవన్నీ కూడా నేను అందరు చూసిండ్రు. తొలి వెలుగు రఘు కూడా చెప్తుండ్రు, వారికి కూడా ఫోన్ వచ్చింది, సాయంత్రం మాట్లాడదామన్నారని. వేరే కొన్ని మీడియా ఛానళ్లను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను మేనేజ్ చేసినట్టు ఇంకో మీడియా కూడా మేనేజ్ చేద్దామనుకున్నారని నేను చెప్తున్న మాట కాదు. తొలి వెలుగు రఘు గారు చెప్పిన వీడియో మీరందరూ చూసినాం, మేము అందరం చూసినాం. అంటే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, విలేకరులు కావచ్చు, వీళ్ళందరూ ఒక్కరు తప్పు చేస్తే మిగతా ముగ్గురు కాపాడాలా? ఇవాళ చాలా దురదృష్టకరం. అది ఒకటో రెండో మూడో కావచ్చు, కానీ మెయిన్ మీడియాలో మెయిన్ పేజీలో దీన్ని హైలైట్ చేయకపోవడం, జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఆ మైనర్ బాలికకు, ఆ కుటుంబానికి అండగుండకపోవడం. ఇక పోలీసు వాళ్ళదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక అసలు పోలీస్ వ్యవస్థ అల్లర్లు సృష్టించడానికి తప్పు చేసేటోళ్లకు అండగా ఉంటుంది తప్ప ఏం వ్యవహారం ఇది అసలు? అటు పోయి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో దౌర్జన్యం చేస్తారు, కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ దౌర్జన్యం చేస్తారు, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దౌర్జన్యం చేస్తారు, గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్కి పోయి ఎట్లా పడితే అట్లా అక్కడ ఉన్న బండ్లను, కిటికీలను అంతా అటాక్ చేస్తారు, వెహికల్ను ధ్వంసం చేస్తారు, అద్దాలను బలగొడతారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని. అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పోలీసు వాళ్ళు మేము ఏమనమనే
పద్ధతి ఈ 2.5 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మీకు కనిపిస్తున్నట్టు ఒక మైనర్ బాలిక ఎవరో కావచ్చు, లేదు ఎక్కడో కేసీఆర్ గారి క్యాంప్ హౌస్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారిది కావచ్చు, కేటీఆర్ గారిది కావచ్చు, లేదా కమలాకర్ గారిది కావచ్చు. కానీ ఈ విధమైన అటాక్లు, ఈ విధమైన గుండాగిరి ఎక్కడన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉండేనా? అప్పుడున్న ఏ ఎమ్మెల్యే కానీ 10 సంవత్సరాలలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇంటికి పోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టెలు అవన్నీ పట్టుకొని పోయి ఎక్కడన్నా కొట్టుడు ఉండేనా? ఇంత దారుణం ఉంటుందా? ఎక్కడో నిర్మల, ఏం సంబంధం నిర్మల అమ్మాయి మీద కేసు ఎట్లా పెడతారు? రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ లేకపోతే నిర్మల్ ఎట్లా కేసు పెడతారు నేను అడుగుతున్నా. ఇవాళ బండి సంజయ్ గారి మీద, వాళ్ళ కొడుకు మీద, ఆ మధ్యవర్తి మీద తెలంగాణలో ఉన్న ప్రతి పిఎస్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసులు పెడతాం. రిజిస్టర్ చేస్తారా? రిజిస్టర్ చేస్తారా? చెయ్యరు. మరి నిర్మల్ ఎట్లా పెట్టిర్రు? కర్నాల్ ఎలా పెట్టిర్రు? అంటే వాస్తవంగా బాధితులు పోయి మాకు అన్యాయం జరిగింది పెట్టమంటే నీకు జరిగింది ఇక్కడ కాదు, గీత దాటి గక్కర దాటింది మేము మాపి చేసిన రాదంటారు. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసట. చట్టాలు ఏం చెప్తాయి? 2-3 నెలలు లేదా 2-3 ఏళ్ళు ఉండే చిన్న సెక్షన్లు పెట్టి సెక్షన్ 11 ఫ్యాక్సో కేసు పెట్టి వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ వచ్చేటట్టు. అదే సెక్షన్ 8 ఎందుకు పెట్టలేదని అడుగుతుండ్రు. ఇవాళ మేధావులు అందరూ అడుగుతుండ్రు, విద్యావంతులు అందరూ అడుగుతుండ్రు, సెక్షన్ 8 కేసు ఎందుకు పెట్టలేదు? రాష్ట్రం మొత్తం ఎక్కడ ఈ విధమైన అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇస్తే సెక్షన్ 8 కింద కేసు పెడతారు. కానీ కేంద్ర మంత్రి, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి, ఇటు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే సెక్షన్ పెడతారు. ఎటు పోతాంది అంటున్నాను నేను. అసలు మహిళా సోదరిమణులు, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం, తన స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీ పార్టీతో కూడా దేశమంతానో బీజేపీతో కొట్లాడతామంటారు, రాష్ట్రంలో మాత్రం బీజేపీతో కలిసి పనిచేస్తాను. ఈ విధమైన దౌర్జన్యము, ఈ విధమైన అన్యాయము జరుగుతా అంటే ప్రజలు, మహిళా సోదరిమణులు, విద్యావంతులు, లాయర్లు, డాక్టర్లు ఎక్కడిదక్కడ మీరు సోషల్ మీడియాలో చూసుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఈ దౌర్జన్యం, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన జిల్లాలకు, మన ఊళ్ళకు, మన ఇళ్ళకు కూడా వస్తే పరిస్థితి ఏంది? ఎవరు కాపాడాలి? ఇలాంటి ఎక్కడ సంఘటన జరిగినా గతంలో పెద్ద ఎత్తున ప్రజలల్లో వ్యతిరేకత వచ్చి, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి, క్యాండిల్ ర్యాలీలు చేసి చాలా పెద్ద ఎత్తున దీన్ని నిరసన తెలిపేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ 2.5 సంవత్సరాలలో ఈ రేవంత్ రెడ్డి ఏయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే అమాయకులైన ప్రజల మీద ఎక్కడ కేసులు పెడతామన్న భయంతో వాళ్ళు ఇలా బయటికి రావట్లేదు. ఈ పరిపాలన నడుస్తుంది. ఇదే కనుక కొనసాగితే ఓపిక నశించిన రోజు, ఏ విధంగానైతే శ్రీలంకలో జరిగిందో, ఏ విధంగానైతే బంగ్లాదేశ్లో జరిగిందో, పెద్ద ఎత్తున యువతనే బయటకు వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న ఎవరైనా, అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ విధంగా తప్పుడు చేసే వ్యక్తులకు కనుక వత్తాసు పలుకుతే ప్రజలకు, యువకులకు, మహిళా సోదరిమణులకు ఓపిక నశించిన రోజు వాళ్ళ ఆగ్రహం ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది. పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా చాలా సిగ్గుచేటు చెప్తున్నా. నిన్న ప్రధానమంత్రి గారు అటుపక్కకు ముఖ్యమంత్రి, ఇటుపక్కకు ముఖ్యమంత్రి పక్కకు బండి సంజయ్ గారు కూర్చుంటా అంటే ఏం ధైర్యం ఉంటుంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు? మైనర్ బాలిక కానీ పాపం తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇచ్చుడే కష్టం. అందులో వాళ్ళు ఎదుర్కొంటుంది బీజేపీ పార్టీ, అందులో వాళ్ళు ఎదుర్కొంటుంది ఒక కేంద్ర మంత్రిని. ఏం కేంద్ర మంత్రి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో, ఏ కేంద్ర మంత్రి కొడుకు మీద అయితే కేసు రిజిస్టర్ చేసిండ్రో, వాస్తవం లేని కేసు రిజిస్టర్ చేస్తారా? ఇంత సపోర్టు
అటు రేవంత్ రెడ్డి ఇటు ఈ రెండు పార్టీలు కలిసినాక ఏమాత్రం వాస్తవం లేని కేసు రిజిస్టర్ అవుతుందా? ఎంత పోరాడితే 3 నెలల నుంచి వాళ్ళు పోరాడుతా అంటే 3 రోజుల క్రితం కేసు రిజిస్టర్ చేసి ఇప్పటికి అరెస్ట్ చేయలేదు. కేసు రిజిస్టర్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆయన హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా ఉంటే న్యాయం జరుగుతుంది వీళ్ళకు? ఇమ్మీడియట్గా బర్తరఫ్ సస్పెండ్ చేయాల్సిందే. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి, అసలు పదవే కాదు సస్పెండ్ చేయాలి. అసలు రీకాల్ అనేది ఉంటే ఎంపీ పదవి కూడా తొలగియాలి. ఏముండదు, ఏకాకై ఉండాలి, అక్కడ నిలబడాలి. అట్లయితే ఇవాళ తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి మహిళను కాపాడుకునే పని చేసినట్టు అవుతుంది మోడీ గారు. లేకపోతే మీరనే భారత్ మాతాకి జై కేవలం కల్లిబొల్లు మాటల లెక్క, ఓట్ల కోసం మీరు ఆడుతున్న నాటకం లెక్క ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. అది మరొక్కసారి నిన్న మీరు ఏదైతే కాంగ్రెస్తో దోస్తి ఏదైతే బహిరంగంగా చెప్పినరో, ఈ భారత్ మాతాకి జై అన్న పదం కూడా మీరు మాట్లాడడానికి, బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి కూడా వీల్లేదు.